నేల స్వభావాన్ని బట్టి పంటల రకాలు, వాటిని సాగు చేసే విధానాల్లో మార్పులుంటాయని అగ్రి సైంటిస్టులు అంటున్నారు. అందులో ఇసుక నేలల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ నేలను సారవంతంగా ఎలా మార్చుకోవాలి? చెరువు మట్టిని వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో వ్యవసాయ శాస్త్రవేత్త ప్రవీణ్ గారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల నేలలు మనకు వివిధ జిల్లాల్లో విస్తరించున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ దుబ్బ నేలలు కావచ్చు, అంటే వాటిలో చాలా నీటిని నిల్వహించుకునే శక్తి తక్కువ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఈ రేగడి, ఒండ్రు అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి భూములలో మనకు నీటి నిల్వహించుకునే శక్తి తక్కువ ఉండడం, తర్వాత అటువంటి భూములలో చూసినట్టయితే పోషకాల లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ముఖ్యంగా ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో చూసినట్టయితే ఈ నీటిని నిల్వహించుకునే శక్తి తక్కువ ఉండడం వల్ల మనకు వర్షాలు పడ్డప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చినప్పుడు మొక్క యొక్క పెరుగుదల దెబ్బతినడం, తర్వాత పూత కాత రాలిపోవడం, ఓవరాల్గా చూసినట్టయితే దిగుబడి కూడా చాలా ప్రాంతాల్లో కూడా తగ్గిపోవడం గమనిస్తున్నాం. సో ఇటువంటి భూములలో నీటిని నిల్వహించుకునే శక్తి తక్కువ ఉన్నట్టు భూములలో ఒక ప్రత్యామ్నాయంగా నీటి నిల్వ శక్తి పెంచుకోవడం వల్ల మనము దిగుబడులు పెంపొందించుకోవచ్చు. సో దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చెరువు మట్టి అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చెరువు మట్టిలో మనం చూసినట్టయితే వివిధ రకాల పోషక లభ్యత ఎక్కువగా ఉంటుంది. అందులో రేగడి కూడా మనం చూసినట్టయితే చాలా ప్రాంతాల్లో, అంటే ఒక్కొక్క ట్యాంకు మనం చెరువు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక విధంగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే ఒక 50% రేగడి ఉన్నటువంటి ఆ చెరువు మట్టిని మనం తీసుకొని ఈ భూమిలో కొట్టుకోవడం వల్ల ముఖ్యంగా ఆ నేలలో పోషకాల లభ్యత పెరుగుతుంది. తర్వాత రేగడి పెరగడం వల్ల, ఒండ్రు రేగడి మనం ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఆ నీటి నిల్వహించుకునే శక్తి కూడా పెరుగుతూ ఉంది. సో దీనికి మనము ఈ చెరువు మట్టిని కొట్టుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చెరువు మట్టి కొట్టుకునేటప్పుడు వీలైనంత వరకు చెరువు మట్టిని ఒకసారి మనం శాంపుల్ తీసుకొని ల్యాబ్కు పంపించినట్టయితే, టెస్ట్ చేయించుకున్నట్టయితే దాంట్లో ముఖ్యంగా ఏ విధంగా ఉన్నాయి, పోషకాల లభ్యత ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ముఖ్యంగా ఈ చెవుడు ఏమన్నా ఉన్నదో కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చెవుడు ఎక్కువ ఉన్నటువంటి చెరువు మట్టిని మనం కొట్టుకున్నట్టయితే మళ్ళీ నేల కొద్దిగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఏ ప్రాంతంలో ఏ చెరువు మట్టి అయితే కొట్టుకుంటామో ఆ చెరువు మట్టిని ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల దాని యొక్క pH, తర్వాత ఉదజని సూచిక ఎలా ఉందో తెలుసుకొని ఒకవేళ లవణాల శాతం అధికంగా ఉన్నట్టయితే అటువంటి చెరువు మట్టిని కొట్టకుండా మనం వీలైనంత వరకు ఈ pH 8 లోపల ఉన్నటువంటి, అదేవిధంగా లవణాల శాతం తక్కువగా ఉన్నటువంటి నార్మల్గా ఉన్నటువంటి చెరువు మట్టిని మనం కొట్టుకున్నట్టయితే లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకటి.